असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्ति। అనన్య చింతన నీవు చేస్తున్నప్పుడు అంతా పరమాత్మే అనేటటువంటి దృష్టితో నీవు ఉన్నప్పుడు యోగక్షేమం వహామి, నిరంతరము కూడా అంతా పరమాత్మే అనేటటువంటి దృష్టితో మనం ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏదో నష్టపోతామని మీరు అనుకోవసరం లేదు. ఇక్కడ ఏదో వచ్చి మీ నెత్తిన పడుతుందని మీరు అనుకోవసరం లేదు. ఆ దృష్టి ఏర్పరచుకుని శాంతి స్వరూపుడైనటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి ఆ తండ్రితో ఏకం కావాలి అనేటటువంటి భావనతో మీరు నడుచుకుంటూ అంతా పరమాత్మే అనేటటువంటి అనన్య చింతనలో మీరు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు జరిగేటటువంటి ప్రతిదీ ఆయన ప్రకారమే జరుగుతుంది అనే దృష్టితో మీరు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఇక్కడ ప్రతి కదలిక కూడా ఆ తండ్రి దేహంలోని కదలిక అనేటటువంటి దృష్టితో మీరు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు యోగక్షేమం వహామ్యహం. నీకు ఇక్కడ ఏదేది కావాలో దానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఆ తండ్రే చూస్తాను అంటున్నారు. ఆ విశ్వప్రజ్ఞ నీకు ఏదేది కావాలో, ఎప్పుడు కావాలో, ఎటువంటిది కావాలో, ఎంతవరకు కావాలో ప్రతిదీ కూడా ఆ తండ్రి ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అనేది నీకు అది అనుభవానికి వస్తుంది. అలాగే ఆపై యోగము ఆయనతో ఏకమవ్వటం. మరి ఆ విధంగా మనం మారాలి అనుకున్నప్పుడు మనం చేయాల్సినటువంటిది నిరంతరము ఆ చింతనలో ఉండటం. ఆ చింతనలో మనం లేకుండా ఉన్నప్పుడు నిజానికి ఆయనకు దూరమయ్యే ఉంటాం. ఆ చింతన లేకుండా, నిరంతరము ఆ చింతన లేకుండా, అనన్య చింతన లేకుండా మనం మన జీవితాన్ని సాగిస్తున్నప్పుడు మన యోగక్షేమాలు ఆయన చూడడు. ఆయన ఎప్పుడు మనకు అందని పుల్లని ద్రాక్షే అవుతాడు. అలా కాదు, ఆయన్ని మనం అందుకోవాలి. ఆయన్ని మనం అందుకోవాలి అనుకున్నప్పుడు, ఆ అనుభూతి మనం పొందాలి అనుకున్నప్పుడు ఇక్కడే ఈ జన్మలోనే ఇంకొక జన్మ వద్దు, ఈ జన్మలోనే మనం ఇది చివరి జన్మ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం నిరంతరము ఆ చింతనలో ఉండటమే మనం చేయాల్సింది. ఆ విధంగా మనం ఆ చింతనలో ఉండలేనప్పుడు ఆ తండ్రి చెబుతున్నారు, అదచిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మిచ్ఛాప్తుం ధనంజయ. నీవు నీ చిత్తాన్ని ఆ విధంగా నా మీద లగ్నం చేయలేకపోయినట్లయితే, నీవు నిరంతరము కూడా నా ధ్యానంలో, నా స్మరణలో ఉండలేకపోయినట్లయితే, నిరంతరము కూడా అంతా కూడా పరమాత్మ కాక మరి ఏమీ లేదు అనేటటువంటి దృష్టితో నీవు ఉండలేకపోయినట్లయితే, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కదలిక కూడా నా వల్లనే జరుగుతుంది, నా ప్రకారమే జరుగుతుంది అని నీవు అర్థం చేసుకోలేకపోయినట్లయితే, మన తండ్రి చెబుతున్నారు, ఏమని చెబుతున్నారు? అభ్యాసం చేయమంటున్నారు. అభ్యాసం చేయాలట. చాలా గొప్ప మాట ఇది. అభ్యాసయోగేన తతో మిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసం చేయటం వల్ల నీ చిత్తాన్ని నా మీద నువ్వు లగ్నం చేయగలవు. అభ్యాసం చేయటం వల్ల నన్ను నీవు పొందుతావు అన్నది ఆయన చెప్తున్నారు. అభ్యాసం చేయటం అంటే ఏంటి అసలు? నిజానికి ఒక అలవాటు ఏర్పరచుకోవటమే. ఒక అలవాటు ఏర్పరచుకోవటానికి అభ్యాసం అన్నది అవసరం అవుతుంది. ఏ అలవాటైనా కానీ మనకు
ఏర్పడుతుంది. నాకు ఇది అలవాటయింది అని అంటారన్నమాట. ఒక చిన్న ఉదాహరణ, ఎంత అలవాటైంది అంటే ఇక్కడ మనకు 2 గేట్లు ఉన్నాయి. ఈ గేటు నుండి రావటం మీకు 4 సార్లు మీరు చేసినట్లయితే ఈ గేటు నుండే వస్తారన్నమాట. అక్కడ ఎవరైనా కనపడి అటు తిరిగి వెళదాము అని అన్నారనుకోండి, ఎందుకు ఇటు అలవాటైంది కదా అంటారన్నమాట. చిన్న విషయం ఇది. అలాగే మీరు పొద్దుటే లేచి ఏ పని చేస్తారో ఆ పని చేస్తూ ఉంటారన్నమాట. అలా ఎందుకు చేస్తారు? మీరు ఈ పని ముందు చేయొచ్చు కదా అని ఎవరో అంటే, ఏమోనండి అది అలవాటు అయిపోయింది. ఆ పని మానేసి ఈ పని చేయటం వల్ల మీకు సమయం కలిసి వస్తుంది కదా, దానివల్ల మీకు హాయిగా ఉంటుంది కదా అంటే, ఏమోనండి అలవాటు అయిపోయింది అంటారు. పొద్దుటే లేస్తారు కొంతమంది, లేచి కాఫీ తాగుతూ పేపర్ చదువుతారు. డాక్టర్ దగ్గరికి వెళతారు, కడుపులో మంట అని చెప్తారు. డాక్టర్ చెప్తాడు, పొద్దున్నే కాఫీ తాగబాకమ్మా అని చెప్తాడు. ఏమోనండి అలవాటయిందండి అంటాడు. ఎందుకు అలవాటయిందమ్మా అంటే, పేపర్ చదివేటప్పుడు కాఫీ తాగటం అలవాటయింది. కాఫీకి పేపర్కి ఏమైనా లంకె ఉందా? పేపర్ వాళ్ళు ఏమైనా నిన్ను కాఫీ తాగమని చెప్పారా? అలవాటు. ఇంత చిన్న చిన్న విషయాలకు మనం అలవాటు అన్నమాట. ఎందుకని ఓసారి ఇప్పుడు పేపర్ చదువుతున్నప్పుడు ఎవరో తెచ్చి నీకు కాఫీ ఇచ్చారు, అది అలవాటు, తాగావు. 2వ రోజు 3వ రోజు ఇంకా అంతే, 4వ రోజు అలవాటు. కాఫీ ఏది? పేపర్ రాగానే కాఫీ ఏది అంటాం. పొద్దుటే కాఫీ తాగాలి అన్నమాట. ఎందుకు కాఫీ తాగాలి? పేపర్లో విషయాలు మనసుకి ఎక్కాలి కదా. కాఫీ తాగుతూ పేపర్ చదివితే అది ఎంతో బాగుంటుంది అంటారు. కాఫీ తాగుతూ పేపర్ చదవాలి. రకరకాలైనటువంటి అలవాట్లు. ఎందుకు ఏర్పడ్డాయి ఇవన్నీ అలవాట్లు? మనం చేసుకుంటేనే ఏర్పడ్డాయి. మనం చేసుకుంటే, ఇప్పుడు మనం ఒక అలవాటు చేసుకున్నాం. ఏ అలవాటు చేసుకున్నాం? దేవుణ్ణి వేరుగా చూడటం. భగవంతుణ్ణి, మన తండ్రిని, పరమాత్మను వేరుగా చూడటం అలవాటు చేసుకున్నాం. పరమాత్మ ఇక్కడ ఉన్నాడు, భగవంతుడు ఇక్కడ ఉన్నాడు. మరి ఇదంతా ఏంటి? ఇదంతా ఆయనకు సంబంధం లేని విషయంలాగా మనం ఒక అలవాటు చేసుకున్నాం అన్నమాట. ఇవన్నీ నా పనులు, ఇవన్నీ నా పనులు అన్నమాట. ఎప్పుడన్నా మనం ఈ పనుల్లో ఏదన్నా మనం అనుకున్నట్లుగా జరగకపోతే ఆయన సహాయం తీసుకుంటాం. ఆయన వేరు, ఇవన్నీ వేరు అనేటటువంటి ఒక దృష్టి ఏర్పరచుకుని ఈ అలవాటు చేసుకున్నాం అన్నమాట. ఈ అలవాటుకు మనం బానిస అయిపోయాము. అసలు ఇప్పుడు మన మనస్సు ఒప్పుకునేటటువంటి పరిస్థితుల్లో లేదు. ఇదంతా నీది కాదు, నీతో సహా అంతా కూడా ఆయనది అని చెబితే ఒప్పుకునేలాగా లేదు ఇది. అదేంటి అట్లా అంటావు? ఇదంతా నీది కదా, ఆయన వేరు కదా అని చెప్తుందన్నమాట. ఇంత కరడు కట్టుకుపోయిందన్నమాట ఈ అలవాటు. ఈ అలవాటుని మనం ఛేదించాలి. ఛేదించి ఎలా తీసుకోవాలి? ఇప్పుడు అంతా ఆయనది, ఇదంతా ఆయనది, ఇదంతా పరమాత్మది, ఇదంతా పరమాత్మే, ఇదంతా పరమాత్మే, ఇదంతా పరమాత్మే అనేటటువంటిది కొన్ని నెలల పాటు అభ్యాసం చేయాలి. అంత పరమాత్మది, నాది అన్న భావన రాకుండా అంతా ఆయనది అనేటటువంటి భావన ఏర్పడేంత వరకు అభ్యాసం చేయాలి. ఇది అభ్యాసం అంటే. ఇంకా గుర్తు రాకూడదన్నమాట. ఇది నాది, ఇది వేరు అన్న భావన రాకూడదు. అంతా ఆయన ప్రకారమే జరుగుతుంది. ప్రతిదీ కూడా ఆయన ప్రకారమే జరుగుతుంది. ఏది జరిగినా సరే పరమాత్మ ప్రకారమే జరుగుతుంది. పరమాత్మ కాక మరేది లేదు అనేటటువంటిది నిరంతరము స్మరణలో ఉండాలి. భయపడవసరం లేదు, భయపడవసరం లేదు. యోగక్షేమం వహామ్యహం రాసి పెట్టుకోండి, మళ్ళీ భయపడతారు.
అంతా ఆయనదైతే ఏదో కొంపలు అంటుకుపోతాయేమో. ఏం కొంపలు అంటుకుపో, కొంపలు అంటుకున్నా ఆయన కొంపే, కానీ నీ కొంపేది లేదు ఇక్కడ. నీ ఊపిరి కూడా ఆయనదే. జీవనం సర్వభూతేషు, నీలో ఉన్నటువంటి ఆ జీవ చైతన్యము కూడా ఆయనే. ఆయన కాక మరేది లేదు ఇక్కడ. కొన్ని మాటలు రాసుకుని నిరంతరము కూడా వాటి మీద దృష్టి పెట్టి, ఈ జీవితంతో సహా, ఈ శ్వాసతో సహా అంతా ఆయనే కదా, ఈ మనస్సు కూడా ఆయనే కదా, ఈ పంచభౌతికమైనటువంటి ఈ దేహము కూడా ఆయనే కదా, ఇక్కడ పంచభూతాత్మకమైనటువంటి చరాచర సృష్టి అంతా కూడా ఆయనే కదా, ఆయన కానిది ఏది లేదు కదా, ఈ విశ్వమంతా కూడా ఆ విశ్వేశ్వరుడే కదా, అది అంతము లేనటువంటి ఆ తండ్రే కదా అని నిరంతరము 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 ఆ స్మరణలో ఉన్నారు. అది చిత్తం లగ్నం చేయటం అంటే, మన చిత్తాన్ని ఆయనకు అర్పించటం అంటే అది. ఇప్పుడు ఏమైంది, మన మనసంతా కూడా ఆయనతో నింపుకోవటం, మన చిత్తమంతా కూడా తదాకారం చెందింది. ఏ ఆకారం చెందింది? ఈ శ్వాస ఆయనే, ఈ జీవనం ఆయనే, ఈ దేహంలోని ప్రతి కణంలో ఉన్నటువంటి చైతన్యము ఆయనే, ప్రతి కణము కూడా పంచభూతాత్మకమైనటువంటి ప్రతి కణము, ప్రతి అవయవము, ఇక్కడ ప్రతిదీ కూడా ఆయనే. ఆయన కాక ఏదీ లేదు. అహం, నేను నేను అనబడుతున్నటువంటి స్ఫురణ కూడా అహమాత్మ గుడాకేశ, అహమాత్మ గుడాకేశ, నేను నేను అనేటటువంటి స్ఫురణ కూడా పరమాత్మే. నేను జీవించి ఉన్నాను అనుకుంటున్నావు, ఆ జీవనము, ఆ జీవ చైతన్యము పరమాత్మే, ఈ శ్వాస పరమాత్మే. నిజానికి ఈ దేహంలో ప్రతి కణము కూడా పరమాత్మే. పరమాత్మ కానిది ఇక్కడ ఏదీ లేదు అనేటటువంటిది నీ దేహం దగ్గర మొదలు పెట్టుకుని నీకు కనిపిస్తున్నటువంటి ఈ చరాచర సృష్టి, అనంతంగా కనిపిస్తున్నటువంటి ఆది అంతము లేనటువంటి ఈ విశాలమైనటువంటి విశ్వమంతా కూడా పరమాత్మే. పరమాత్మ కాక మరేది లేదు అని ఆ వృత్తి ఏర్పరచుకోవాలి. దాన్నే బ్రహ్మాకార వృత్తి అని అన్నారు. దాన్నే బ్రహ్మాకార వృత్తి అని చెప్పటం అన్నది జరుగుతుందన్నమాట. అదే ఇక్కడ భగవంతుడు మనకు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అభ్యాసయోగేన తతో మాం ఇచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసం చెయ్యి, నిరంతరం ఆ భావన చెయ్యి, నీకు అర్థమవుతుంది. ఇప్పుడే చేసి చూడు, నీ దేహం దగ్గర నుంచి ప్రతిదాన్ని కూడా భావన చెయ్యి. పరమాత్మ కాక మరి ఏది లేదన్నది నీకు ఇప్పుడే అర్థమవుతుంది. ఆయన చెబుతున్నారు కదా, నీ తండ్రి నీకు చెప్తున్నారు కదా, నీ శ్వాస నేనే, నీ జీవ చైతన్యాన్ని నేనే, నీ దేహంలో ప్రతి కణంలో ఉన్న చైతన్యము నేనే, ప్రతిదీ కూడా నా ప్రకారమే నడుస్తుంది, నీ మనస్సు కూడా నేనే అని ఆ తండ్రి చెప్పారు కదా. నమ్మవా? నమ్మకం ఉంది. ఆ తండ్రి మాట పట్ల మనకు నమ్మకం ఉంది. అయితే మనం భావన చేయటం లేదు, అయితే మనం అభ్యాసం చేయటం లేదు, ప్రాక్టీస్ చేయటం లేదు. ఆ తండ్రి మనల్ని అడుగుతున్నారు, అభ్యాసం చెయ్యి, కూర్చుని చూడు, నీ దేహంలో నిజానికి నీ తండ్రి కాక మరి ఏదైనా ఉందేమో చూడు. నీ మనసు దగ్గర నుంచి, నీ జీవ చైతన్యం దగ్గర నుంచి, దేహంలోని ప్రతి కణం కూడా ప్రతిదీ ఆయనే అనే తప్ప మరి ఏది లేదు అనేది నీకు అర్థమైపోతుంది. కూర్చుని భావన చేయి. ఇదే అభ్యాసం. అలాగే ఇక్కడ జరుగుతున్నది ఇది ప్రతిదీ కూడా నీ వల్ల జరుగుతుంది అనుకుంటున్నావు. నీ వల్ల కాదు, ఆయన ప్రకారమే జరుగుతుంది. నీ చెప్పు చేతల్లో ఏది లేదు. ఆయన ఏదనుకుంటే అది జరుగుతుంది. తక్షణమే ఇక్కడ భూకంపం రావాలని ఒక్కసారి ఆయన దేహాన్ని ఆయన విదిలించుకుంటే ఇక్కడ భూకంపమే వస్తుంది, అగ్ని పర్వతాలే బద్దలవుతాయి, ఒక సునామీ వచ్చి తీరుతుంది. అది ఆయన ఇష్టం, ఆయన ప్రజ్ఞ అది. ఆ తండ్రి ఆ విధంగా మనల్ని అభ్యాసం చేయమంటున్నారు. నిరంతరము కూడా మన చిత్తాన్ని ఆ విధమైనటువంటి భావనతో నింపుకోమని చెప్తున్నారు అన్నమాట. అలాగే అభ్యాస యోగయుక్తేన చేతస నాణ్యగామిన,
పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. 8వ అధ్యాయంలో 8వ శ్లోకం అన్నమాట. ఈ విధంగా నీవు బుద్ధిని స్థిరపరచుకుని అంతా పరమాత్మే అనేటటువంటి దృష్టిని ఏర్పరచుకుని అభ్యాస యోగ యుక్తేన, ఆ విధంగా అభ్యాసం చేస్తూ నీవు ఉన్నట్లయితే పరమం పురుషం దివ్యం, పరమ పురుషుడైనటువంటి మన తండ్రి పరమాత్మను మనం పొందుతున్నటువంటిది ఇక్కడ చెప్తున్నారు. అనుచింతయన్ అన్నమాట ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అనుచింతన అంటాను. చింతన అన్న మాటకు అర్థం నిరంతరము కూడా మనస్సును ఆ వృత్తితో ఉంచటం అనేది. అయితే ఇక్కడ మనకున్నటువంటి పాత అలవాట్లు, పాత వాసనల ప్రకారంగా మరలా ఆ తండ్రి మన చింతనకు రానప్పుడు అనుచింతన మరలా ముడేసుకోండి. అనుస్మరణ్ అన్న మాట కూడా ఇదే. అనుస్మరణ్, స్మరణ్ అంటే స్మరిస్తూ 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 ఉంటాం. అనుస్మరణ్ అంటే తెగిపోయినప్పుడు మరలా ముడేసుకుంటూ ఉంటాం. ఆ స్మరణ ఆగిపోయినప్పుడు మరలా స్మరించుకుంటూ, ఆ చింతన ఆగిపోయినప్పుడు అనుచింతన్ మరలా చింతించుకుంటూ మరలా గుర్తు చేసుకుంటూ ఉండటమే అభ్యాసం. మర్చిపోతున్నామండి అంటారు. మర్చిపోతారనే చెప్తున్నాడు ఆయన కూడా. మర్చిపోతారు. అలాగే మర్చిపోకండి, మరలా వెనక్కు రండి అని చెప్తున్నాడు. మరిచి అలాగే ఉండిపోకండి. మరిచిపోయినప్పుడు మీకు గుర్తు చేస్తూ ఉంటాను నేను. మత్త స్మృతి జ్ఞానమాపో అన్నం. నీ సంశయాలు పోగొట్టి మరలా నీకు స్మృతి నీకు కలిగిస్తూ ఉంటాను నేను. అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? అబ్బా మన వల్ల కాటలేదులేండి, ఎందుకు వచ్చింది, ఇంకా మర్చిపోయాంగా పోనీండి అనుకుంటారు. తప్పు అది. మీరు మర్చిపోతారని నాకు తెలుసు. నా బిడ్డలు కదా మీరు ఎలా ఉంటారో నాకు తెలియదా అంటున్నాడు ఆయన. మర్చిపోతారు, అందుకని బాధపడకండి. మర్చిపోతే మర్చిపోయారు, మరలా గుర్తు తెచ్చుకోండి. నేను గుర్తు చేస్తున్నాను కదా మీకు, నేను మీకు గుర్తు చేస్తున్నాను కదా. అనుస్మరణ, అనుచింతయన్ అనేది ఆ తండ్రి మనకు చెప్పటం అనేది జరుగుతుంది. మరి నీవు ఆ విధంగా చేసినట్లయితే మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యతి. మచ్చిత్త, నీవు నీ చిత్తాన్ని ఈ విధంగా లగ్నం చేసి ఉంచినట్లయితే 18వ అధ్యాయంలో 58వ శ్లోకం, మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి. నీవు ఆ విధంగా చేసినట్లయితే దుర్భేద్యమైనటువంటి ప్రతిదాన్ని కూడా అధిగమించి నీవు నన్ను చేరగలవు. ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితినైనా సరే అధిగమించి నీవు నన్ను చేరగలవు అనేటటువంటిది. దుర్భేద్యమైనటువంటిది ఇక్కడ ఒక్కటే ఉన్నది, దుర్గమమైనటువంటిది ఒక్కటే ఉన్నది. ఆ దుర్గ ఎవరో కాదు, ఆ అమ్మవారు ఎవరో కాదు, మాయాశక్తి. మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఉంది. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి. సర్వదుర్గాణి, దుర్గమమైనటువంటిది, దుర్భేద్యమైనటువంటిది, ఛేదించటానికి వీలు కానిటువంటిది, దాని నుంచి నువ్వు బయటపడగలవు. ఆ మాయాశక్తి నుంచి నీవు బయటపడగలవు. ఎప్పుడు బయటపడగలవు? మచ్చిత్త, నీవు ప్రతిదాన్ని కూడా పరమాత్మే అనేటటువంటి దృష్టితో ఉన్నప్పుడు నీవు మాయాలో నుండి బయటపడగలవు. అదచేత్వం అహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. అహంకారంతో నీవు నా మాట వినకపోయినట్లయితే నాశనమైపోతావు, సర్వనాశనమైపోతావు. ఎందుకు సర్వనాశనమైపోతావు అని చెప్తున్నానో తెలుసా? మానవ జన్మ 84 లక్షల జీవరాశుల్లో అత్యున్నతమైనటువంటి ఈ మానవ జన్మ నీకు నేను ఇచ్చాను.
అన్ని జీవులలో కంటే కూడా ఉత్తమమైనటువంటి జన్మ, ఏ జీవికి లేనటువంటి వివేకం అనేటటువంటి దాన్ని నీకు మాత్రమే ఇచ్చాను నేను. అంతటి మాత్రమైనటువంటి వివేకాన్ని నీకు ఇచ్చింది ఎందుకో తెలుసా? నన్ను తెలుసుకుంటావని. ఇదంతా కూడా ఏదో కాదు, పరమాత్మే అని తెలుసుకుంటావని, ఆ దృష్టితో ఉంటావని, అంతా పరమాత్మే అనేటటువంటి దృష్టితో అనన్య చింతనతో ఉంటావని నీకు వివేకం అన్నదాన్ని ప్రత్యేకంగా ఇవ్వటం అన్నది జరిగింది. ఇప్పుడు నీకు అద్భుతమైనటువంటి బోధ చేయటం అనేది జరిగింది. ఇప్పుడు కూడా నీవు అహంకారంతో ఇంకా దేహభావనతోనే, కర్తృత్వ భావనతోనే నువ్వు ప్రవర్తించుతూ ఉన్నట్లయితే వినక్ష్యసి, నాశనమైపోతావు, సర్వనాశనమైపోతావు. అంటే ఏమిటో తెలుసా? నీచాతి నీచమైనటువంటి యోనులలో పశుపక్షాది కీటకాది జన్మలు, అసుర జన్మల పాలవుతావు. నీ చుట్టూత ఎన్నో పశుపక్షాది కీటకాది జంతువులు ఎన్నో ఉన్నాయి చూడు. అవన్నీ కూడా ఎంతగా బాధపడుతున్నాయో చూడు, ఏ విధమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాయో అవన్నీ చూడు. అటువంటి జన్మ నీకు రాబోతుంది అనేది గుర్తుంచుకో. నాశనం చేసుకుంటున్నావు. నీకు ఇచ్చినటువంటి ఈ మానవ జన్మను నాశనం చేసుకుంటున్నావు, పోగొట్టుకుంటున్నావు. ఇది ఆ తండ్రి మనకు చెబుతున్నటువంటి విషయం. మరి దీన్ని అర్థం చేసుకున్నట్లయితే నిరంతరము మనం చేయాల్సినటువంటిది చిత్తవృత్తిని నిరోధించటం. ఆయన వేరు, నేను వేరు, నాది వేరు అనేటటువంటి దృష్టి లేకుండా అంతా కూడా పరమాత్మే అనేటటువంటి దృష్టి, ఏకనిష్ట ఏర్పరచుకుని ఆయన ప్రకారమే జరుగుతుంది అనేటటువంటి దృష్టి ఏర్పరచుకుని ఉండటమే, ఆ విధంగా నిరంతరము అభ్యాసం చేయటమే మనం చేయవలసినటువంటిది. ఈ విధంగా మన చిత్తాన్ని ఎప్పుడు కూడా పరమాత్మే, అంతా పరమాత్మే, అన్నీ పరమాత్మే, ఏది జరుగుతున్నా పరమాత్మే అనేటటువంటి నిశ్చలమైనటువంటి దృష్టితో మన చిత్తాన్ని నిరంతరము కూడా పరమాత్మతో లయం చేయటమే మనం ఆయనకు మనం అర్పించేటటువంటి తోయం. ఇదే తోయం. ఈ జలాన్ని, చిత్తమనేటటువంటి జలాన్ని మనం ఆయనకు సమర్పించుకోగలుగుతాము. ఇప్పటికీ 3 విషయాలైనాయి. ఇంకొకటి ఉన్నది. ఏమిటది? మనం ఆయనకు అర్పించగలిగినటువంటిది, ఆయన మనల్ని కోరుతున్నటువంటిది. నిజానికి చూసారా ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయము? ఆ తండ్రి మనల్ని 4 కోరుతున్నారు. ఈ 4 మనం ఆయనకు ఇవ్వగలం. ఈ 4 మనం ఆయనకు ఇవ్వగలం. ఈ 4 కానివి మనం ఏది కూడా ఆయనకు అసలు ఇవ్వలేము. మీరు ఏది ఇవ్వాలన్నా కానీ ఆయన వెంటనే అంటాడు, ఏమని? అది నాదే కదా, అది నాదే కదా అని. ఈ సృష్టిలో ఆయనది కానిది ఏమున్నది నిజానికి? ఈ సృష్టిలో ఆయన ప్రకారం కాక నడుస్తున్నటువంటిది ఏమున్నది ఇక్కడ నిజానికి? అలాగే నీ ఆధీనంలో ఉన్నటువంటిది కూడా అసలు ఏదున్నది ఇక్కడ? నీ ప్రాణమా నీ ఆధీనంలో లేదు. నీ అవయవాల నీ ఆధీనంలో లేవు. ఏదైనా ఒక అవయవాన్ని కోసి ఆయనకు ఇద్దామనుకున్నా
ఏ అవయవమసల శుద్ధంగా ఉందో నీకే తెలియదు. ఏదైనా నీ ఆధీనంలో ఉన్నదా? ఇక్కడ నిజానికి జంతువులను బలిస్తూ ఉంటారు. నిజానికి ఎవరిని బలిస్తున్నారు? ఆ జీవనం సర్వభూతేషు, సర్వజీవులలోనూ ఉన్నటువంటి జీవం నేనే అన్నప్పుడు ఆ తండ్రిని కోసి, ఆ తండ్రిని నరికి, ఆ తండ్రికే అర్పిస్తున్నారు. అలాగే ఇక్కడ వృక్షాలు, ఆకులు తుంచి ఆ తండ్రికి మనం పూజ చేస్తూ ఉంటాం. లక్షపత్రి పూజ. ఎవరిని గిల్లుతున్నావు నువ్వు? 1,00,000 సార్లు గిల్లి 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 స్రవిస్తుంది, పాపం బాధపడుతుంది, దుఃఖపడుతుంది. కనిపించటం లేదా అన్నది. జీవం లేదా? జీవం ఉంది, తెలుసు. ఆ జీవం ఎవరిదో కాదు, ఆ తండ్రిదే అని తెలుసు. ఆ తండ్రి యొక్క వ్యక్త స్వరూపమే అని తెలుసు. ఆ తండ్రి ఎందుకు అది ఇచ్చాడు? నువ్వు ఆనందించటానికి నీకు ఆహారంగా ఇచ్చాడు ఆ తండ్రి. అంతేగాని ఆ తండ్రిని అర్చించటం కోసం కాదు, ఆ తండ్రిని కోసి ఆ తండ్రికి అర్పించటం కాదు. సరే, బాగానే ఉంది. ఇప్పుడు మనం మన చిత్తాన్ని ఆయనకు అర్పించటం ఎలాగో మనం తెలుసుకున్నాం.